హాయ్ నా వెల్కమ్ బ్యాక్ టు మున్నాబాయ్ గేమింగ్. అండ్ ఈ రోజు మనం అయితే హైదరాబాద్ అయితే వెళ్ళబోతున్నాం TCCL ఆడటానికి. తెలుగు ఫ్రీ ఫైర్ యూట్యూబర్స్ అందరూ కూడా క్రికెట్ అయితే ఆడుతున్నాం. అండ్ నేనైతే ఓనర్ ఆఫ్ ద టీమ్ BPLలో బర్ముడా బుల్స్. బట్ నేను జస్ట్ బినామీని. నా వెనకాల ఒక సునామీ అయితే వస్తుందన్నమాట. రండి, ఇంకొంచెం సునామీ దగ్గరికి అయితే వచ్చేస్తుంది. మనతో పాటు ఈసారి హైదరాబాద్కి భారతి గారు అయితే వస్తున్నారు. అండ్ వ్లాగ్ ఏటేట్ వెళ్తుందో మేడం స్టీరింగ్ తిప్పుతూ ఉంటారు అనమాట. మనం అయితే వెళ్తూ ఉండాలి. మీరు బ్యాట్స్మెన్నా బౌలరా? అంటే ఓనర్. ఓకే, ఓనర్ తగ్గేదేలే. సో మనమైతే ఓనర్తో హైదరాబాద్ అయితే వెళ్దాం. హైదరాబాద్లో TCCL చూసుకొని ఇంకా మధ్య మధ్యలో ఆగి తింటూ హైదరాబాద్ ఎలా వెళ్దాం అనేది చూసుకుందాం. ఫుడ్ బ్లాగింగ్. ఓకే, ఫుడ్ బ్లాగింగ్ చేసుకుంటూ అయితే వెళ్దాం పదండి. అండ్ మనతో పాటు ఈరోజు వెనకాల కెమెరామ్యాన్ విశ్వాస్ భాయ్ చాలా బాగా కష్టపడుతున్నాడు. సో అభినందించండి. అండ్ వణికితే ఏమనకండి. బై గాయ్స్. మేము లోపలికి వెళ్ళి రూమ్ చెక్ ఇన్ చేసి రూమ్ ఎలా ఉందో చూపిస్తా. మనం రిసీవ్ చేసుకోవటానికి డాన్ అన్న అయితే వచ్చాడు. అండ్ అందరూ ఇప్పుడు లోపల ఉన్నారు. సో లెట్ us గో ఇన్సైడ్ అండ్ సీ. అండ్ ఇక్కడైతే పెద్ద మనిషి డాన్ అన్న మనకైతే రూమ్ చెక్ ఇన్ చేయడానికి హెల్ప్ అయితే చేస్తున్నాడు అనమాట. అండ్ భారతి గారు అయితే డీటెయిల్స్ ఫిల్ చేస్తున్నారు, ఓనర్ డీటెయిల్స్. సో వెళ్ళాక రూమ్ ఎలా ఉందో చూపిస్తా. మనం అయితే ఇప్పుడైతే రూమ్కి అయితే చెక్ ఇన్ అయితే చేస్తున్నాం. సో లోపలికి వెళ్దాం పదండి. వచ్చి రాగానే మనకైతే ఇక్కడ ఒక లాంగ్ మిర్రర్ అయితే ఇచ్చారు. రెడీ అయిన వెంటనే చూసుకోవటానికి అందగాడిని కదా మాత్రం. అండ్ ఆ తర్వాత ఇట్లా లోపలికి వస్తే మంచిగా బెడ్ ఇచ్చాము. బ్యాక్ ప్యాక్లో ఆల్రెడీ పెట్టాం, మళ్ళీ మీ గురించి వీడియో తీస్తున్నాం. ఎప్పుడు ఇలాగే చేస్తాం, కాకపోతే ఈసారి కెమెరామెన్ ఉన్నాడు. అండ్ ఆ తర్వాత మనకి కూర్చోటానికి 2 సోఫాలు, పెద్ద మనిషికి సపరేట్గా డాన్ లాంటి వాళ్ళు కూర్చొని చదువుకోవటానికి, రాత్రి భగవద్గీత చదువుతానంటే ఒక కుర్చీ వేసాను. దాడానన్నా వచ్చి కూర్చోను. ఇటు రాడానన్నా, నువ్వు ఇటు రాడానన్నా. అండ్ డానానికి అందరూ కంగ్రాచులేషన్స్ చెప్పండి. ఈయన 2 ఇన్స్టాగ్రామ్ పేజ్లో వెనక్కి వచ్చినాయి. మనం ట్యాగ్ చేసి మంచి మంచి పోస్టుల్లో మళ్ళీ 2 లేపించే ప్రయత్నం అయితే చేద్దాం. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. నన్ను గుర్తించి నా పోస్ట్ చేసిన వెంటనే లేచి పేజ్ మళ్ళీ వెనక్కి వచ్చింది. ఓకే, అండ్ ఇదే మా రూమ్ ప్రస్తుతానికి. మేము ఇక్కడ ఈరోజు సాయంత్రం బాక్స్ క్రికెట్ ఏదైనా ఉందా, స్టేడియం దగ్గరికి వెళ్ళి నాలాంటి ప్రొఫెషనల్స్ చేసేది మీకు తెలుసు కదా, నెట్ ప్రాక్టీస్ అయితే చేయబోతున్నాం. అండ్ మనకు గచ్చిబౌల్ దివాకర్ బౌలింగ్ కూడా వేస్తారు. సో మనం మంచిగా ఆడి రేపొద్దున్న KV18 వాళ్ళ టీంతో 1 versus 1 ఆడతారు. మనం కాదు, మన టీము. ఎందుకంటే మనం ఇప్పటి నుంచి ఇంజ్యూర్డ్ అనమాట. పట్టేసి లూజ్ చేసుకోవాలి డాన్. సో ఇప్పుడు మనమైతే వెళ్ళి రాకేష్ అన్న, డాన్ అన్న అండ్ మిగతా మన టీం వాళ్ళందరినీ కూడా కలుద్దాం పదండి. హే షేక్ ఇమామ్ అండ్ చలో గైస్. ఇప్పుడైతే మనం మన వైస్ కెప్టెన్ రాకేష్ బ్రూని అయితే కలుస్తున్నాం. అండ్ దాని వెనకాల ఎందుకు ఆడరు బ్రో? 1,00,000 పెట్టుకున్నారు ఆయన్ని, నేను ఆడను. 1,00,000 ఆ ప్లేయర్ ఓపెనర్ దిగుతాడు, సెంచరీ కొడతాడు. సెంచరీ కొట్టకపోతే నేను ఆడను. బ్రో ఈడున్నాడు బ్రో టీంలో. అంటే మారల్ సపోర్ట్ ఇస్తాడు బ్రో. ఏంటి అండ్ కాదు, 1,00,000 రూపాయలు ఇంపాక్ట్ ప్లేయర్. ఈయన వైస్ కెప్టెన్ అయితే నేను ఆడను. పదండి ముందు తినేసి వద్దాం, ఆ తర్వాత జెర్సీలు చూపిస్తాం గైస్. ముందు మేము ఇప్పుడైతే తింటాకైతే వెళ్తున్నాం. యా ఇప్పుడు ఈ హోటల్ అట్మాస్ఫియర్లో మనం అయితే తింటాకైతే వెళ్దాం కింద. సరే నాకేం అర్థం కావట్లేదు, మీరు ఆర్డర్ చెప్పుకుంటారు. ఈ హోటల్ అట్మాస్ఫియర్లో ఇప్పుడు రాకేష్ అన్నకైతే అవకాశం అయితే ఇచ్చాం. మనం ఏం తినాలి అనేది. నాకు సూప్ కావాలి బ్రో, గొంతు పోయింది, గొంతు రివైవ్ అవ్వాలి. నాకు నా ఒక్కడికే ఒక సూప్ చెప్పండి చాలు. మంచి సూపు ఉంది, ఇది చెప్పండి బ్రో. ఓకే, ఇదిగోండి మన నాన్ వెజ్ చికెన్ మ్యాంచో సూప్ అయితే వచ్చింది. మ్యాంచో వేసుకుంది రా. ఫుడ్ రివ్యూ గైస్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నుంచి. దానన్న మంచోడు కాబట్టి తీసి నా దాంట్లో వేస్తాడు. నాకు తెలుసా నన్ను మంచోడు అని. ఏ క్లాస్ మంచోడు దానన్న. వీడేదో మార్చేశారు, బాగాలేదు మావా. అండ్ ఇదేంట్రా ఇప్పుడు మనకైతే స్పైసీ ఫ్రైడ్ చికెన్ అయితే వచ్చిందంట. మనం టేస్ట్ చూసి చెప్పేస్తా అని. పర్లేదు, బాగుంది. సాస్ వేసి తింటే చాలా బాగుంటుంది. చలో ఇదేంట్రా డ్రాగన్ చికెనా? చికెన్ మెజెస్టిక్.
యా ట్రూ ఫ్లేవర్సే కాదురా, మీరు చెప్పండి. ఎన్ని కాళ్ళు స్పైసీ ఫ్రైడ్ చికెన్ బాగానే ఉంది. మెజెస్టిక్ యావరేజ్ యావరేజ్ కూడా కాదు. కట్ బాయ్ అండ్ కాదు, మిగతా ఫుడ్ ఐటమ్స్ అన్నీ మ్యాక్సిమం మెయిన్ కోర్స్ వస్తాయి. ప్రశాంతంగా తినేసి వెళ్ళి రూమ్లో చూపిస్తాం. ఇంకా ఇక్కడితో ప్రశాంతంగా తింటాం. కత్తి గైస్ కత్. ఇప్పుడైతే వేడివేడిగా ఫ్రైడ్ రైస్ చెప్పాం, కాకపోతే దీంట్లో నేను రైతా కలిపి బాగుంది. జీజీ నమ్మచ్చండి, ఇది మాత్రం బాగుంది ఫ్రైడ్ రైస్. కానివ్వండి. అండ్ చెల్లో ఇప్పుడైతే మనం అయితే జెర్సీస్ అయితే అన్బాక్స్ చేద్దాం. నాకే నెంబర్ వచ్చింది, రాకేష్ అన్నదే నెంబర్ వచ్చింది. అండ్ జెర్సీలు వేసుకుంటే ఫిట్టింగ్ ఎలా ఉన్నాయో కూడా చూద్దాం పదండి. ఓకే, మూమెంట్ ఆఫ్ ట్రూత్. బర్ముడా బుల్స్ జెర్సీ అయితే వచ్చింది. అండ్ జెర్సీ చూసుకున్నట్టయితే మనం ఇక్కడ దీంట్లో రే నాకు 69 ఇచ్చారా నెంబరు. నాకు అన్యాయం జరిగింది మిత్రులారా. మొన్న 69 ఇచ్చారు, మీకే నెంబర్ వస్తుంది చూసుకుంటా. 69 జెర్సీ నెంబర్తో ఇద్దరు అలా ఉంటారు. ఇది అన్యాయం. ఒరిజినల్ ఓనర్కి వెళ్ళిపోయింది. ఆల్ఫా డాన్ అన్నది. అండ్ మేమైతే జెర్సీస్ అయితే వేసుకున్నాం. ఫైనల్గా ఈ విధంగా అయితే ఉంది లుక్. పర్లేదు, కరెక్ట్గానే ఫిట్ అయింది. కొద్దిగా పొట్ట కనబడుతుంది, అది ఇగ్నోర్ చేయండి. అండ్ ఒక తప్పు అయితే జరిగింది. నా నెంబర్ 18 అని ఇచ్చా, బట్ 69 వచ్చింది. అండ్ నాతో పాటు తోడు కెప్టెన్ నెంబర్ ఇదైతే కనుక వైస్ కెప్టెన్ నెంబర్ చూడండి, రాకేష్ బ్రో వైస్ కెప్టెన్ ఆఫ్ అవర్ టీమ్. ఈయన కూడా 69, డబల్ 69. మా ఆపోజిట్లో ఉన్న టీంకి మామూలుగా ఉండదు. అండ్ మన ₹1,00,000 ప్లేయర్, ద కోచ్ ఆఫ్ బర్ముడా బుల్స్ డాన్ అన్న కూడా వచ్చాడు. చూసారు అప్పుడు పోజ్ మారిపోయింది బ్రో, పోజింగ్ పర్లేదు. ప్రస్తుతంగా అయితే ఇది మేమైతే ఒక రీల్ చేద్దాం కూడా ప్లాన్ వేసుకున్నాం. టర్ఫ్ దొరికితే టర్ఫ్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు కట్ చేస్తే అనేసి అక్కడ చూద్దరు రీల్. ఓకే పదండి ప్రస్తుతానికి. అండ్ ఇప్పుడైతే మనం అయితే క్రికెట్ ప్రాక్టీస్ చేయడానికి టర్ఫ్కి అయితే వెళ్తున్నాం. లేదంటే మన పిచ్ దగ్గరికి వెళ్తున్నాం బ్రో రాకేష్ బ్రో. పిచ్ని ఓకే క్యూరేట్ చేయడానికి మా పిచ్లో మాయిశ్చరైజర్ ఎంత ఉంది, డంప్ ఎంత ఉంది, సో అవన్నీ చూడటాకైతే వెళ్తున్నాం. అండ్ ఇప్పుడైతే మనం అయితే ఫైనల్గా గ్రౌండ్కి అయితే వచ్చాము. ఇంకో HTG బ్రో వాళ్ళ టీం అక్కడ కూర్చొని చాలా పెద్ద మీటింగ్ చాలా సీరియస్ ప్రిపరేషన్లు జరుగుతున్నాయి. ఇంకో అందరినీ లేపేటకి బాంబు లాగా ఇంకో ఇప్పుడు రాకేష్ బ్రో లేరే రే ఇదిగోరా ఉంచుకోరా పట్టుకో, అయిపోయింది ఇంకా మా డ్యూటీ. ఇక్కడ రికార్డ్ చేయి. అండ్ ఇప్పుడైతే మనం టర్ఫ్లోకి అయితే వచ్చాం. ఐఎమ్ కమింగ్ టు డిస్ట్రాయ్ ఆల్ యువర్ కెరియర్స్. ఇక్కడైతే గాలేస్తుంది కానీ మనం ఆడాల్సిందే. వర్షం పడిద్ది. అండ్ వాళ్ళకి ఓపిక అయిపోయిందా ఏంటి? మన ఫాస్ట్ బౌలరా, మన బౌలరేనా ఏంట్రా అంత బాగా అవుతున్నాడు? మన బౌలరేనా రాకేష్ బ్రో? ఫాస్ట్ బౌలర్ వర్సెస్ రాకేష్ బ్రో. షాట్ అయితే కొట్టాడు. హార్డ్ టెన్నిస్ హార్డ్గా 10 మీటర్లు వెళ్ళింది. అండ్ మళ్ళీ బౌలర్ అయితే బాల్ తీసుకున్నాడు చేతిలోకి. చూద్దాం. ఇందాకడైతే బౌల్డ్ అయ్యాడు రాకేష్ అన్న. ఇప్పుడు చూద్దాం ఏమవుతుందో. ఓకే వచ్చాడు. ఫస్ట్ బౌన్స్ కొద్దిగా ఎక్కువ వచ్చింది బౌన్స్, బట్ స్టిల్ పర్లేదు. ఓకే ₹50,000 ప్లేయర్ బాల్ వేస్తున్నాడు, జాగ్రత్తది. డిఫెండ్ చేస్తాం, ఎంత మీదకి ఎంత స్వింగ్ అయినా డిఫెండ్ చేస్తాం.